శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతునః స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోహధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం. మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః. వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః. శంకరः శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః. శిపి విష్ణోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः. భవః సర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియః. ఉగ్రః కపాలీ కామారీ అందకాసురసూదనః. గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః. భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః. కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః. వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః. సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః. సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః. హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రः సదాశివః. విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః. హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః. భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః. కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః. మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః.
వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థానుర్రహిర్భూజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికః శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాద్ధరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం. శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. హరి ఓం. నిన్నటి రోజున మీకు అంధకాసురుని యొక్క చరిత్రని వివరించి ఉన్నారు. పుట్టిగుడ్డువాడైనటువంటి వాడు ఈశ్వరానుగ్రహం చేత త్రిశూలము యొక్క స్పర్శ చేత ఎటువంటి స్థితిని పొందాడో, శంకరుడి యొక్క ప్రమథగణములలో ఒకడుగా ఎలా మారాడు అన్న విషయాన్ని, అందులో అంతర్లీనముగా ప్రతిపాదింపబడినటువంటి తత్వాన్ని, మనుష్య జీవితమునందు పెట్టుకోవలసినటువంటి ధ్యేయం గురించి మీకు కొన్ని మాటలు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాళ త్రిపురాసుర సంహార వృత్తాంతం గురించి 4 మాటలు చెప్తాను. ఈ త్రిపురాసుర వృత్తాంతం శంకరుడి యొక్క లీలలలో, శంకరుని యొక్క ఆయన చేసినటువంటి రాక్షస సంహారములలో చాలా ప్రధానమైనదిగా చెప్పబడుతుంది. దీనికి ఉన్నటువంటి స్థాయి బహుశః ఏ ఇతర రాక్షస సంహారమునకు లేదు. ప్రత్యేకించి శంకరుడు చేసినటువంటి రాక్షస సంహారములలో ఇతరమైన వాటికి త్రిపురాసుర సంహారముతో సమానమైనటువంటి ప్రతిపత్తిని ఇవ్వరు. మీరు ఒక్క విషయం ఆలోచించండి. త్రిపురాసుర సంహారం అనేటటువంటిది ఒక గమ్మత్తు. ఎందుచేతనంటే అమ్మవారికి సాధారణంగా మనందరం పిలిచేటటువంటి పేరు త్రిపుర సుందరి. ఆయన త్రిపురాంతకుడు. ఆవిడేమో త్రిపుర సుందర, ఈయనేమో త్రిపురాంతకుడా. వీళ్ళిద్దరూ ఆది దంపతులా? వీళ్ళిద్దరూ ఇంతకాలం నుంచి ఇంత అందంగా దాంపత్యం వెళ్ళిపోతోందా? ఏమిటి ఆశ్చర్యం? అలా ఉంటుందా లోకంలో? భర్తేమో దాన్ని పాడు చేసేవాడు, భార్య ఏమో దాని చేత సౌందర్యవతిగా చెప్పబడినది. వీళ్ళిద్దరిది కలిపి ఆది దంపతులు. వాళ్ళిద్దరూ దాని విషయంలో ఏమీ దెబ్బలాడుకోరు, చక్కగా అన్యోన్యంగా కాపరం చేస్తారు. ఇద్దరి విషయంలోనూ ఈ త్రిపుర అనేటటువంటి మాట అనుసంధానం చేస్తారు. అసలు ఇంకా చెప్పాలంటే త్రిపుర అన్న పేరే ఉంది అమ్మవారికి. శంకరుడికి త్రిపుర అని పిలవరు, త్రిపురాంతకుడు అంటారు. త్రిపురములను అంతము చేసినవాడు అంటారు. ఇలా ఎందుకు జరిగింది తత్వంలో? అసలు ఆ త్రిపురాసురులెవరు? ఎవరో ఒక్క రాక్షసుల గురించి చెప్తారు తప్ప వాళ్ళ ముగ్గురి పేర్లని పక్కన పెట్టింది పురాణం. లోకం సాధారణంగా ఏమని పిలుస్తుందంటే త్రిపురాసుర సంహారం జరిగిందండి అంటారు. ఇందులో ముగ్గురికి 3 పేర్లు ఉన్నాయి. కానీ ఎవరి పేరు వాళ్ళకి పెట్టి వాళ్ళని అంతం చేసిన వాడిగా శివుణ్ణి పిలవరు. త్రిపురాంతకుడు, త్రిపురారి అని పిలుస్తూ ఉంటారు. అసలు అలాంటి పేరు ఎందుకు వచ్చింది? ఈ లీల వెనకాతల ఉన్నటువంటి తత్వమేమి అన్నదాన్ని మనం ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత కొంత పరిశీలన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు తారకాసురుడి గురించి విన్నారు. తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో నిహతుడైనటువంటి రాక్షసుడు. లోకాల్ని చాలా కాలం బాధ పెట్టినటువంటి వాడు. ఆయనకు ఒక 3 కుమారులు. ఆ 3 కుమారులే పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండవ వాడి పేరు కమలాక్షుడు, మూడవ వాడి పేరు విద్యున్మాలి. ముగ్గురివి 3 పేర్లు. ఉపాధులు ఉన్నప్పుడు పేర్లు ఉండాలి కదండి, అందుకని ఏదో 3 పేర్లు పెట్టుకున్నాడు ఆయన అందంగా. ఇప్పుడు ఈ ముగ్గురికి తండ్రి తారకాసురుడు. ఈ తారకాసురుడు ఎవరి చేత వధింపబడినాడు అంటే
సుబ్రహ్మణ్యుడి చేత వధింపబడినాడు. మీరు ఇక్కడ ఒక్క విషయం కొంచెం గుర్తు చేసుకోవాలి. తండ్రి పేరు చెప్పారు అంటే పురాణంలో మీరు ఏదో కొంచెం ఆలోచించవలసిన విషయం ఉంటుంది. అంటే చెప్పకుండా కూడా కుదరదనుకోండి. తారకాసురుడు తనకి చావు రాదు అని ధైర్యం ఎందుకు పెంచుకున్నాడు అంటే, పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే దాని వలన కుమారుడు సంభవిస్తే ఆ కుమారుడి వలన నేను మరణించాలని కోరుకున్నాడు. ఆయన నమ్మకం ఏమిటంటే, శంకరుడు కామారి, కాముని పట్ల శత్రుత్వం ఉన్నవాడు, ఆయన కామమునకు లొంగడు కనుక వీర్యము స్ఖలనము కాదు. స్ఖలనము కాదు కాబట్టి కొడుకు పుట్టడు కాబట్టి తనకి మరణం లేదు. అంటే మరణము లేకుండా ఉండడం అన్నది కుదరదని బ్రహ్మగారు అన్నారు కాబట్టి ఆయన ఇంకొక వైపు నుంచి నరుక్కొచ్చాడు. ఇంత ప్రయత్నం చేసినా సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించాడు, తారకాసుర సంహారం జరిగింది. ఇప్పుడు ఆ కొడుకులు ఏ ఆలోచన పొందాలండి? ప్రపంచంలో మరణం అనేటటువంటిది శరీరమునకు సంబంధించిన విషయము. మీరు కేవలం ఆ ముగ్గురు గురించి మాట్లాడకండి. వాళ్ళ గురించి వాళ్ళేదో చాలా అజ్ఞానంలో ఉన్నట్టు, వాళ్లే వరాలు అడిగినట్టు మీరు భావన చేస్తే చాలా తప్పు. పురాణ ప్రవచనము, పురాణము వినడము అనేటటువంటిది దేని కొరకు వస్తుందో తెలుసా అండి? మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికే వస్తుంది. శృతి, స్మృతి, పురాణము. ప్రమాణము శృతి, దానిలో చెప్పబడిన విషయమును ఆచరణలోకి తెచ్చుకొనుటకు స్మృతి. వేదములో చెప్పబడిన దాన్ని భూతద్దంలో చూపించి బాగా మనస్సులో నాటుకునేటట్టుగా చేయగలిగినటువంటి ఇతివృత్తముతో కూడినది పురాణము. అలాగని ఏదో ఒక కథ చెప్పచ్చా? కల్పిత కథతో చెప్పకూడదు. వంశానుచరితం చేయవ, యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని మాత్రమే పురాణం మాట్లాడాలి. ఇప్పుడు తండ్రి చావు ఉండకూడదని ఎంత ప్రయత్నించినా చచ్చిపోయాడు. కాబట్టి కొడుకులకి ఏం తెలిసి రావాలి వెంటనే? అరే చూశావా, దేహం ఉండిపోవాలని మా నాన్న ఇంత తాపత్రయపడ్డాడు, ఉండనీలేడు, చచ్చిపోయాడు మా నాన్న. ఇదే మా తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు, ఈశ్వర నీ అనుగ్రహము చేత నేను మళ్లీ పుట్టవలసిన అవసరము లేని జ్ఞానము నా యందు భాషించుగాక అనో, లేకపోతే విభీషణుళ్ళ నేను ఎప్పుడూ ధర్మము తప్పని స్థితి నాకు కలగాలను అడిగి ఉంటే ఇవాళ మా నాన్న చరిత్ర వేరొక రకంగా ఉండేది. మా నాన్న చివరి మెట్టు ఎక్కాడు, కానీ అక్కడి నుంచి జారిపోయాడు. తపస్సు చేశాడు, చతుర్ముఖ బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అడగకూడనిది అడిగాడు తప్ప అడగవలసినది అడగలేదు. ఇది మా నాన్న జీవితంలో పెద్ద పొరపాటని పిల్లలు గుర్తించాలి. అలా గుర్తిస్తే వాళ్ళు ఏమవుతారండి? వాళ్ళు చాలా ఉన్నతమైన మార్గానికి వెళ్తారు. ఇప్పుడు త్రిపురాసురులు అలా గుర్తించలేదు అంటూ కథ ప్రారంభం. మీరు త్రిపురాసురుల మీద మాత్రమే పెట్టి వాళ్ళేదో చాలా తప్పులు చేసిన వాళ్ళల్లా, మనం శౌనకాది మహర్షుల్లా, మనం ఏమీ తప్పు చేయని వాళ్ళల్లా మనం అనుకుండిపోయాం అనుకోండి, మనది తప్పే. ఇది చెయ్యకూడదు అని తెలిసాక చెయ్యకుండా ఉండని వాళ్ళెందరూ? ఎందుకు చేస్తాం? ఏ తప్పదులేండి, ఏదో భగవంతుడు చూసి చూడక వదిలేస్తాడు అని చేసేస్తుంటాం. అలా అయ్యో ఇలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళు అలాంటి ఫలితాలు అనుభవిస్తున్నారని మీకు తెలిసి మీరు ఆ తప్పుని ఏదో ఒక రకమైనటువంటి నచ్చ చెప్పుకునే రీతిలో మనస్సుకి కొనసాగించడాన్నే మనం ఇష్టపడతాం. ఎందుకు ఇష్టపడతాం? కారణము కేవల అజ్ఞానము. శరీరముతోడి ఉన్నటువంటి సంబంధాల్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రకమైన పనినే చేస్తాం. పురాణం మన మీద పెట్టకుండా అందంగా ఎత్తి చూపిస్తుంది. ఒక్కొక్కరు తన మీద ఉన్న పెద్దలు చేసిన తప్పు చూస్తారు, చూసి దిద్దుకుంటారు వెంటనే. కొడుకు అలా ఉండడు. హిరణ్యకశిపుడు చాలా నేరం చేసినటువంటి వాడు, కానీ లీలావతి గర్భంలో ఉండగా విన్నాడు నారదుడు. కానీ ప్రహ్లాదుడు చేశాడా తప్పు? చెయ్యలేదు. తన ముందు వాడు చేసింది చేయలేదు, తన తరువాత వాడు చేసినప్పుడు కూడా వచ్చి ఈశ్వరుడితో అదే చెప్పాడు. బలిచక్రవర్తిని కట్టేస్తే ప్రహ్లాదుడు వచ్చి ఆయన ఒక మాట అంటాడు, ఇతనికి ముందు నీవింద్ర పదంబిచ్చి నేడు తిప్పుటయ్యను నెరయ మేలు
మోహనాహంకృతి గర్వాంధతమస వికారంబుదాని మాన్పి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేల నీ పాదకమలంబు నియతి కొల్చిన తాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమే పార కన్నులు కనరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయు మరచు నీ మహిమ మాన్పి మేలు చేసితివి నీ మేర మెట్టి చూపి అంటాడు. ఎందుకయా దిక్కుమాలిన పదవులు, ఎందుకయా దిక్కుమాలిన రాజ్యాధికారాలు? చాలా బిజీగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నానని తిరిగేస్తూ కాలం గడిచిపోయి నీ సేవలన్నీ మరిచిపోయి నీకు నమస్కారం చేయడం మర్చిపోయి ఇచ్చిన జీవితం వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ అధోలోకాలకు వెళ్ళిపోవడానికి పనికొస్తోందేమో కానీ ఇది ఏం ఉద్ధరిస్తుందయా? నీ పాదకమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత. నీ పాదములను పట్టి నమ్మి పూజ చేసి పరవశించిపోయేటటువంటి వాడికి దేవేంద్ర పదవి మాత్రం సరిపోతుందా? వాడు ఎంత అదృష్టవంతుడయ్యా, ఎంత ఆనందంగా ఉంటాడయ్యా. నీ పాదములను నమ్మి జీవించిన వాడెవరో వాడు కదా అదృష్టవంతుడు. ఎవరికి కావాలి ఈ పదవులంటాడు అని బలిచక్రవర్తిని రక్షించాడు. ఒక్కొక్కడు తనకి ముందు జరిగిన పొరపాట్లని తాను ఆదర్శంగా తీసుకోకుండా ఇప్పుడు మనం ఆ చరిత్రలో ఉన్నటువంటి నీతిని ఆదర్శంగా తీసుకుని తన జీవన పథాన్ని దిద్దుకుంటాడు. దీనికోసమే మీకు పురాణము యొక్క ప్రధాన ప్రయోజనము. ఒకే పొరపాటు చేస్తూ ఆ పొరపాటు యొక్క అనుషంగిక ఫలితములు ఎలా ఉంటాయో, చిట్ట చివరికి దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూపించడానికే మీకు 1కి 10 మార్లు ఇవే కథలు ఆవిష్కరింపబడతాయి. మీరు చూడండి, భక్తుడైతే రక్షణ, విరుద్ధ మార్గంలో వెళ్ళిన వాడైతే శిక్షణ. అంతే, 2 ఫలితాలు. ఏ కథ చెప్పినా ఇదే. తారకాసురుడు అలా మరణించాడు. ఆయన 3 కొడుకులకి బుద్ధి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? రాలేదు. వాళ్ళు 3 మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి కోసం తపస్సు మొదలుపెట్టారు. చాలా గొప్ప తపస్సు చేశారు. అందులో ఉగ్ర తపస్సు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి మీకని అడిగారు. అంతే, స్టీరియో. మీరు వింటున్నారు కదా, ఎన్ని మాటలు ఎన్ని పురాణాలు చెప్పినా అంతే, అదే కోరిక. ఏమిటా కోరిక? మేము చచ్చిపోకూడదు. మేము చచ్చిపోకూడదంటే ఏది చచ్చిపోవాలి? చచ్చిపోయేటట్టు అసలు చావు లేనిదేదో అది చావదో. పాపం బ్రహ్మగారు మళ్ళీ చెప్తారు, ఆత్మకి చావు లేదు, శరీరము చావకుండా ఉండలేదు. కాబట్టి నువ్వు ఏది చావకూడదంటున్నావు? ఇదే చావకూడదంటున్నాను. అప్పుడు ఆయన అంటారు, నువ్వేం చూస్తున్నావు? పుట్టినప్పటి నుంచి నీ కళ్ళ ముందు కనపడినటువంటి అనేక పదార్థములు వెళ్ళిపోవడం నువ్వు చూశావా? నీ తండ్రి గారికి తద్దినం పెట్టావా? నీ తల్లిగారికి తద్దినం పెడుతున్నావా? నీ తాతగారికి తద్దినం పెట్టావా? కొన్ని ఫోటోలు చూసినప్పుడు వీళ్ళు రాజ్యాలు ఏలేరు, వీళ్ళు వెళ్ళిపోయారని చదువుకుంటున్నావా? వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పట్టికెళ్ళినదేం లేదు, వాళ్ళు దోషుడి చితాభస్మం అయిపోయారని చదువుతున్నావా? వాళ్లతో వెళ్ళినవి పాపపుణ్యములే అని శాస్త్రవచనం పలుకుతుండగా వింటున్నావా? గత జన్మల యొక్క కర్మల యొక్క ఫలితములను ఎంత భయంకరంగానూ అనుభవిస్తున్న కొన్ని ప్రాణులను లోకమునందు చూస్తున్నావా? మరి ఇన్ని చూసి కూడా నేను ఉండిపోతానని అంటావేంటి? దేహంతో ఉంటానంటావేంటి? ఇది జగత్తు యొక్క ధర్మము. పంచభూతములతో తయారు చేయబడిన ఈ శరీరము జగత్తులో అంతర్భాగం. ఇది వచ్చినది, దీనికి వచ్చిన తేదీ ఉంది. వచ్చిన తేదీ ఉంది కాబట్టి దీనికి వెళ్ళిపోయే తేదీ ఉంది. అది నీకు తెలియకపోవచ్చు, ఈశ్వరుడికి తెలుస్తుంది. ఆయన ఒకనాడు దీన్ని మళ్ళీ బ్రహ్మాండంలోకి కలుపుతాడు. ఎందుకంటే నీలాగే మళ్ళీ ఒక ఉపాధితో రావాలని కోరుకుంటున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు నీటి బిందువులను ఆశ్రయించి భూమి మీద పడుతూ ఉంటారు. ఉపాధి యొక్క గొప్పతనం ఉపాధి ఉండగా తెలియకపోవడం మాయలో అంతర్భాగం. మీకు ఇది ఒక చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. చాలా కష్టపడి 2 సంవత్సరాలు ఎంసెట్కి ప్రిపేర్ అయినటువంటి పిల్లవాడి యొక్క జీవితం అంతా దేని వలన నిర్ణయింపబడుతుంది? 3 గంటలు ఎంత బాగా రాస్తాడన్న దాని మీదే ఉంటుంది. 3 గంటలు చాలా బాగా రాశాడనుకోండి, గురి కుదిరి అంతే. వాడికి ఎంసెట్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత మొదటి 50 ర్యాంకుల్లో ర్యాంక్ వచ్చిందనుకోండి, వాడికి హాయిగా కోరుకున్న కాలేజీలో కోరుకున్న బ్రాంచ్ దొరుకుతుంది. ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్లో పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు కారులో తిరుగుతుంటాడు. వీడికన్నా తెలివైన వాడే
ఆ 3 గంటలు వీడిలా పరీక్ష కూర్చోగానే వీడికి ఇష్టమైన పాటలు వీడి దురదృష్టవశాత్తు పక్కనే ఉన్న కళ్యాణ మండపంలోంచి వినపడుతున్నాయి. వీడి దృష్టి అంతా దాని మీదకి వెళ్ళింది అంతే. మళ్ళీ 3 ఏళ్లు పోయేటప్పటికీ వీడు భానుగుడి జంక్షన్లో నిలబడి ఉండగా తనతో కలిసి చదువుకునే రోజుల్లో తనకన్నా తెలివి కొంచెం తక్కువ ఉన్నవాడు కారులో వెళ్ళిపోతూ భార్యతో సిగ్నల్ లైట్ పడితే ఆగి ఎరా బాగున్నావా అని డోర్ దింపి పలకరిస్తాడు. ఎందుకు వచ్చింది తేడా? ఆ 3 గంటల్లో వచ్చింది. మనుష్య ఉపాధి ఆ 3 గంటల లాంటిది. కోట్ల 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 జన్మల తర్వాత ఈ ఉపాధి వచ్చింది. దీనితో మీరు నామము చెప్పగలరు, దీనితో మీరు పురాణమును వినగలరు, దీనితో మీరు ఈశ్వరార్చన చెయ్యగలరు. కానీ చెయ్యకపోతే ఏమవదు, భానుగుడి జంక్షన్లో నించుంటారు, కారులో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి దీనితో ఈశ్వరుణ్ణి చేరేటటువంటి ప్రయత్నము ప్రధానముగా ఉండాలి. మిగిలినవన్నీ దానికి కలుపుకోవాలి. అది చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు దీని పేరు జగత్, మేము ఇంకో పేరుతో పిలవలేదు. జగత్ అంటే ఏమిటో తెలుసా? జ అంటే జాయతే, ద అంటే గచ్చతే, పుడుతుంది వెళ్ళిపోతుంది. ఇలా జగత్ అని ఏది పిలవబడిందో అది ఉండునది కాదు, అది సత్యము కాదు. అది కొన్నాళ్లే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు ఇహ. కాబట్టి ఇప్పుడు మీకు మాంసనేత్రమునకు కనపడేటటువంటి జగత్తు ఏదైనా సరే కొంతకాలము తర్వాత వెళ్ళిపోవలసినదే. అది యుగాంతం వరకో కొన్ని వేల సంవత్సరాల వరకో అలా ఉంటుందని నమ్మకం ఉండదు. వేల సంవత్సరాలు ఉంటే మాత్రం సత్యం ఏంటి? వెళ్ళిపోయిందా లేదా కొన్నాళ్ళ తర్వాత? కాబట్టి జగత్తు వెళ్ళిపోతుంది, నువ్వు కూడా జగత్. ఈ శరీరము ఉండదు, అలా ఉండకూడదు కూడా. జర్జరీభూతం అయిపోతుంది కాలగతిలో. అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతావు. అప్పుడు ఆ శరీరంలో ఇంకా నువ్వు ఉండలేవు. ఎప్పుడు విడుదల పొందుతావా అని బాధపడతావు. కాబట్టి అలా అడగకూడదు. నువ్వు ఈ శరీరంతో ఉంటానంటాయంటే అలా ఎవరికి ఇవ్వరు. నువ్వు ఇంత తపస్సు చేసిన తర్వాత నువ్వు అడగవలసింది ఏదైనా ఉంటే అడుగు, నీకు నేను ఇస్తానన్నారు. ఇప్పుడు వాడికి ఏమర్థం అవ్వాలండి? బ్రహ్మగారి ఈ మాటలు చెప్పినప్పుడు ఏమర్థం అవ్వాలి? కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోని వస్తువు ఏదో ఉందంటున్నావు కదా, అది తెలుసుకునే అదృష్టం నాకి అనాలి. వాడు అలా అనలేదు. ఇది అజ్ఞానం అంటే. ఎన్ని విన్నా అర్థం లేని సంకుచిత తత్వంతో దెబ్బలాడుకునేటటువంటి స్థితి ఉంటుందే, అదే ఇలాంటి అజ్ఞానం అంటే. దానికి ఏ హద్దు ఉండదు. ఇంకా ఎన్ని వింటారో ఎన్ని చదువుతారో ఎందుకో నాకు అర్థం కాదు. నిష్ప్రయోజకత్వమైనటువంటి వాదులాటల వైపు వెడుతుంటారు. అసలైన సత్యవస్తు దర్శనం వైపుగా అడుగులు వెయ్యడు. అన్న అనుమానాలు ఎందుకు రావాలండి? ఉన్న వస్తువు ఒక్కటే అని అంత స్పష్టంగా 1కి 10 మాటలు పురాణం చెప్తుంటే అడుగు తీసి అడుగేస్తే అనుమానాలు ఎందుకు వస్తాయి? దీని కొరకు అనుమానాలు? ఉన్న వస్తువు ఒక్కటే, ఆ వస్తువే పడుగేయి అని చెప్తుంటే అన్ని సందేహాలు ఎందుకు వస్తాయి? అసలు అంత స్పష్టంగా చెప్తే బ్రహ్మగారు వాళ్ళు అన్నారు. ఇదంతా విని బ్రహ్మగారికి వీళ్ళు బోధ చేశారు. ఎంత చిత్రంగా! అజ్ఞానానికి హద్దు ఉండదు. ఇది అవధులు లేని విషయం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు సరసిజసూతి, పిలిచారు వాళ్ళని. ఓ కమలము నుండి పుట్టినవాడా, పిలవడంలో వెటకారం ఏమిటో తెలుసా అండి? అంటే నీకు పుట్టుకుంది కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు. అంటే ఒక్కొక్కడి మాట్లాడే తీరు మీరు చూస్తే కడుపున్ రంపపు కోతకోయునది ఏ గాయాలు కాకుండినన్ అన్నారు. ఒక మనిషికి ఎనస్థీషియా ఇవ్వకుండా పడుకోబెట్టి అటొకడు ఇటొకడు నించుని రంపం పట్టుకుని కడుపుని కోసేస్తే ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా బాధపడేటట్టు మాట్లాడడం జన్మతహా వస్తుంది ఒక్కొక్కడికి. అంటే రాక్షసాంశ. బ్రహ్మగారు వీళ్ళ యొక్క ఉన్నతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వీళ్ళన్నారు సరసిజసూతి. ఇందులో ఎంత వెటకారమో చూడండి. 2 పుట్టుకలు చెప్పారు వాళ్ళు. సరస్సులోంచి పుట్టిన దాంట్లోంచి పుట్టినవాడా, నీవు కడు సంపదలిచ్చిన భాగ్యమిచ్చినం తిరమగ ఆయు ఉన్న కదా. అయితే ఏమిస్తావు నువ్వు? మేము అడిగింది ఇవ్వలేవు కదా, తెలిసిపోతాను కదా. మేము దీంతో శాశ్వతంగా ఉండాలంటున్నాం, కుదరదు అంటున్నావు. కాబట్టి ఇప్పుడు మేమేం అడగాలని నీ ఉద్దేశం? అంటే చూడండి, ఒక్కొక్కడు ఎన్ని విన్నా ఎంత విన్నా చెప్పిన విషయం అర్థం చేసుకోవడం కాదు, అర్థం లేని విషయాలు తీసుకొస్తారండి. అదే రాక్షసాంశ. ఎన్ని అక్కర్లేని విషయాలు, సందేహాలు.
లేకపోతే ఉత్తరాలు. 2 ప్రక్రియలు ఉంటాయి ప్రపంచంలో. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క మౌఢ్యాన్ని పురాణం ఎత్తి చూపిస్తోంది. నీవు కడ సంపదలిచ్చిన భాగ్యమిచ్చినం తిరముగా ఆయువున్న కదా, నువ్వు మాకు సంపదే ఇయ్యి, భాగ్యమే ఇయ్యి. ఎవరు మీద కొడుతుందో అసలు ఈ శరీరానికి ఆయుర్దాయం ఉంటే కదా, ఆయుర్దాయం అంటే ఇది బతికి ఉంటే కదా, వాళ్ళ ఏడుకి ఎంతసేపు ఇది ఉండాలని, ఇది ఉంటే కదా అనుభవించడం. దేకువనేకట తీర భోగముల్ మురియుచునొంద చెల్లునది, నువ్వు ఇచ్చావయ్యా ఐశ్వర్యం, ఇది వెళ్ళిపోతుంది, అది ఎవడో తింటాడు, ఇది వాడి బాధ. ఎంత చిత్రమో. నేను అడిగేస్తాననుకో, ఇచ్చేసాడనుకో, దీన్ని ఉంచనంటున్నాడు, ఇది వెళ్ళిపోయిందనుకో, ఇంకోటి తింటాడు. ఇప్పుడు వీడే తినాలి, ఇంకోటి తినకూడదు. ఇదో రాక్షసాంశ. ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి. వీటికి హద్దన్నది ఉండదు. చచ్చిపోయే ముందు కూడా ఇంకా ఉండిపోయిన ఆ రూపాయి కోసమో ఆ పావలా కోసమో తాపత్రయమే తప్ప, అయ్యో నేను ఏమి ఈశ్వరార్చన చేశాను, నేను ఎక్కడికి వెళ్ళానన్నవాడు ఉండడు. అంతటి మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు, అందరిలా కవిత్వం చెప్పలేకపోయాను, ఒక్క శ్లోకం చెప్పడానికి 3 గంటలు ఆలోచించాను, నన్ను అదృష్టవంతుణ్ణి చేశావు, 3 గంటలు ఆలోచిస్తే కానీ శ్లోకం చెప్పలేను కాబట్టి నీ గురించి ఎక్కువ ఆలోచించాను, నేను ధన్యుణ్ణన్నారు. తీర భోగముల్ మురిగిచునంద చెల్లునది, భూరిగలేని ఎడం జనుండు సంబరపడి ఏమి బాపుకొనువాడో, ఇరుంగుము నీ మనంబునన్. ఆయన్ని తెలుసుకోమని అడిగారు వాళ్ళు. ఏమిటయా మేము దీంతో ఉంటామంటే కుదరదంటే ఏంటి? ఏమిస్తావైతే? ఐశ్వర్యం ఇస్తావు, భోగాలు ఇస్తావు, రాజ్యాలు ఇస్తావు, సంపదలు ఇస్తావు, మాకేవో అనేకమైన భోగస్థానాల్ని చూపిస్తావు. అవన్నీ ఎప్పుడు అనుభవంలోకి వస్తాయి? ఇది ఉంటే. దీన్ని ఉంచావు, దీన్ని మాత్రం ఉంచదు, కుదరదు, వెళ్ళిపోవాలంటున్నావు. ఇప్పుడు మీరు ఇంకోటి అడగండి అంటున్నావు, అంటే మేము ఇది అడుగుతాం, అది ఇస్తావు, ఇది తీసేస్తావు. అంటే నీ తెలివితే అట్లా? అంటే మేము తెలివి తక్కువ అనుకుంటున్నావా? అంటే ఇది ఇవ్వనని ఎందుకు అంటున్నావు? ఇది ఇవ్వద్దా నువ్వు మేము తపస్సు చేసినప్పుడు? నిజంగా అవధుందండి ఈ అజ్ఞానానికి. బ్రహ్మగారు అన్నది ఒక్క మాట, ఆయన పరమసత్యాన్ని చెప్పారు. ఆయన వీడికి అర్థమైందా? వీడు ఎంత తిరగబడుతున్నాడో చూడండి పద్యంలో అని. ఆయన అన్నాడు, దేవుట్రా నన్ను అడిగితే నేనేం చేస్తాను? అది లోకము యొక్క లక్షణం, జగత్తు యొక్క లక్షణం, అది పరబ్రహ్మం అలా నిర్ణయం చేసింది అంతే తప్ప నువ్వు అది ఇస్తావా, ఇది ఇస్తావా, ఇవన్నీ అనుభవించడానికి మాకు శరీరాలు ఇవ్వవా అని నన్నంటే నేనేం చేయను. పోనో పని చేయండి, ఎలా చచ్చిపోతారో మీరు అడగండి, ఇచ్చేస్తాను. పోనీ మీకు భోగాలు అనుభవించడానికి ఆయుర్దాయం కావాలంటున్నారు కదా, పోనీ మేము ఇలా చచ్చిపోతాం అని మీరు అడగండి, అలాగే చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఆయన ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఇది పెద్ద మనస్సు, దీన్ని పెద్ద మనస్సు అంటారు. అందుకని బ్రహ్మగారు ఆధ్యక్షం వహించాడు. సాధారణంగా నాకు అందుకే పురాణం చెప్పేటప్పుడు బ్రహ్మ చెప్పాడు అనబుద్ధి. నేను ఎప్పుడు సాధారణంగా నాకు తెలిసి నేను అంత లేకిగా మాట్లాడినట్టు నాకు జ్ఞాపకంలో లేదు. నేను ఎప్పుడైనా బ్రహ్మగారి గురించి మాట్లాడితే బ్రహ్మగారు అంటుంటాను. కారణం ఏంటంటే నేను ఆ పురాణములు చదివినప్పుడు నా మనస్సులో ఆయన పట్ల పెంచుకున్న గౌరవం అటువంటిది. మహానుభావుడు ఎంతమంది రాక్షసులకు కనపడతారో, ఆయన కనపడినప్పుడల్లా జ్ఞానబోధ చేస్తారు. ఫోన్లే మారుతారేమో అని చెప్తూనే ఉంటారు. వాళ్ళ అజ్ఞానమే వాళ్ళది. ఎన్ని తిరగబడి మాట్లాడతారో ఆయన్ని. అయినా మహానుభావుడు ఎంత దయాళువో. నేను చెప్పాను కదండి, ఉన్న బ్రహ్మమే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా కనపడుతుంటుంది. ఒకనాడు దీనిది పెద్దపీట, ఒకనాడు దానిది పెద్దపీట. ఎప్పుడు ఎలా పెద్దపీట వేస్తే బాగుంటుందో అలా పెద్దపీట వేస్తారు అంతే తప్పించి దానికి మనం గుండెలు బాధేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మా ఇంట్లో నాకు పెళ్ళి అవుతోంది అనుకోండి, నాకు పెళ్ళైతే నాకు బుగ్గం చుక్కెడతారు, నాకు పారాణి రాస్తారు, పెళ్లి కొడుకు కదా అని నన్ను కారెక్కిస్తారు కదా, నన్ను కారెక్కిస్తారు. కానీ అదేంటి, వాడి పెద్ద తండ్రి నేనున్నాను, పిన్న తండ్రి నేనున్నాను, వీడు కారెక్కడం ఏంటి, వీడు బుగ్గం చుక్కట్టుకోవడం ఏంటి, వీడు పారాణి ఇట్టుకోవడం ఏంటి, వీడు పెళ్లి బట్ట కట్టుకోవడం ఏంటి, నే కట్టుకుంటానంటారేంటి మా పెద్దనాన్నగారు. అలా అనరు. నాకు పెళ్ళి అయిపోయింది, రేపు మా అబ్బాయి పెళ్లి చేస్తాను, మా అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు ఏట్రా నిన్ను కన్న తండ్రిని, నాకుండదేమిటి ఈ ముచ్చటంతాను, నేను మీ అమ్మ కూడా బొగ్గం చొక్కలెట్టుకుని కారు ఎక్కుతాం, నువ్వు రా వెనకాల నడిచి అంటే మా అబ్బాయి ఏమంటాడు, బుద్ధి ఉందా లేదా నీకు బొగ్గ చొక్క ఏంటంటాడు. ఎప్పుడు ఎవరికి ఏ గౌరవం అప్పుడు వారికి ఆ గౌరవం. కొడుకు పెళ్లి కొడుకుగా ఉంటే అప్పుడు పెళ్లి కొడుకుగా కొడుక్కి గౌరవం, పెళ్లి కొడుకుగా తాతగారు ఉన్నప్పుడు తాతగారికి ఆ వైభవం.
మళ్ళీ ఆయన షష్ఠిపూర్తి పీటల మీద కూర్చుంటే ఆ గౌరవం. తాతగారు షష్ఠిపూర్తి చాలా బాగుంది, నీ చేసుకుంటానని మనవాడు అడగకూడదు, అడిగినా చెయ్యి కదండి. ఎప్పటికీ ఎవరికి ఏ గౌరవం ఎలా ఇచ్చి మనం దాని వలన పాఠం నేర్చుకోవాలో అలా నేర్పుతారు. ఒకసారి బ్రహ్మగారికి ఇస్తారు, ఒకసారి విష్ణువుకి ఇస్తారు, ఒకసారి శివుడికి ఇస్తారు. శివుడికి ఇచ్చినప్పుడు వినేసి విష్ణు భక్తులు గుండెలు బాధేసుకుని, విష్ణువుకి ఇచ్చినప్పుడు శివభక్తులు గుండెలు బాధేసుకుని, వీళ్ళిద్దరికీ ఇచ్చినప్పుడు బ్రహ్మభక్తులు గుండెలు బాధేసుకుని, ఇంకా ఎలా వెతికి ఎక్కడ అవకాశం దొరుకుతుంది గుండెలు బాధేసుకుందామంటే నీ గుండెలే నొప్పి. తత్వం తెలుసుకుంటే హాయ్, ఉన్న వస్తువే ఇలా గౌరవింపబడుతోందని ఆనందపడుతుంటాం. ఆనందపడ్డం నేర్చుకోవాలి జ్ఞానము చేత. అంతేగాని గుడ్డలు బాదుకోవడానికి పురాణ శ్రవణం వేదాంతం ఎందుకండి? దానికి ఏదో ఒక వంక చూసుకు బాదుకుంటూ ఉండొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నిష్కారణంగా గుడ్డలు బాదుకున్నారు. బాదుకుంటే ఆయన అన్నాడు, బాబోయ్ ఎందుకు అలా బాధేసుకుంటారు, అలా బాధపడిపోకండి, చచ్చిపోతారన్నానే కదా ఇంత ఏడి చేస్తున్నారు మీరు, పోనీ మీరు ఎలా చచ్చిపోతారో చెప్పండి, అలా ఇస్తాను. ఎప్పుడు చచ్చిపోతారు ఇష్టం, స్వచ్ఛంద మరణం భీష్ముడికి ఇచ్చినట్టు ఇచ్చేస్తాను. అంత స్వచ్ఛంద మరణం ఉన్నవాడు మహానుభావుడు గనక తనంత తాను మనవలొచ్చి తాత ఎప్పుడు చచ్చిపోతావు అని అడిగితే ఫలానా విధంగా అయితే చచ్చిపోతాను రా అని చెప్పి చచ్చిపోయాడు ధర్మాన్ని నిలబెట్టడానికి. అది మహాపురుషుడు అనిపించుకున్నాడు. నువ్వే అడుగుపోని ఎలా చచ్చిపోతావో. ఇందులో మీరు బాగా వినండి, నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా అండి? మరణము తథ్యము అని అంగీకరించగలిగితే చాలా పాపాలు చేయడానికి మనిషి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? దీంతో చేస్తావు ఇది వెళ్ళిపోతుంది, కానీ పట్టుకుని నువ్వు వెళ్ళాలి, తర్వాత జన్మలు నిర్ణయింపబడతాయి. ఎందుకది నాకు అక్కర్లే, నేను చేయింది దీంతో అంటాడు కదండి. అలా అనలేదంటే పెద్ద రాక్షసత్వం అదే. ఇది ఉండిపోతుంది అనుకుంటూ ఉండడం, అక్కడ మొదలవుతోంది రాక్షసత్వం. అంత పాపానికి హేతు అదే. అయితే మీరే అడగండిరా అన్నాడు. అంటే వాళ్ళన్నారు, అయినను నీవు కాదనినా అక్కట ఏమి యొనర్తుము, నీ మానసత్వం ప్రకారమే అమర్చికొనందగు పైడి వెండి ఇంబౌ నగరంబులన్ మూరు కాదట కూరుపు అవి నెలపై ఆనక మీట తిరుగుచు విహారము చేయుచునుండగావలెన్. ఏం చేస్తాం, మా కర్మ. నీ గురించి తపస్సు చేశాం, నువ్వేదో ఉద్ధరిస్తావు అనుకున్నావు, వచ్చావు, ఏమన్నావు అది మీలో కోరుకోండిరా అంటున్నావు. అంటే ఏమిటి ఇప్పుడు? ఏదో రోజులు మేము చచ్చిపోవాలి కదా, సరే తప్పదు, ఏం చేస్తాం? నువ్వు కాదన్న తర్వాత ఏదో అడగాలి కదా. అంటే ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు? బ్రహ్మగారిని ఉద్ధరిస్తున్నారు వీళ్ళు అడిగి. అయినా పాపం ఆయన ఏం అనలేదండి. సరే ఓ పని చేయి, అయినను నీవు కాదని అక్కట బాధపడిపోతున్నారు పాపం. ఏం చేస్తానులే, నువ్వు కాదంటే నీ శక్తి లేదంటే పోనీ అలాగే అడుగుతాం. ఏం చేస్తావు? ఒక బంగారు నగరం ఒకటి నిర్మించు, మయుణ్ణి పిలిచి. ఒక వెండి నగరం ఒకటి నిర్మించు, ఒక ఇనప నగరం నిర్మించు. మా ముగ్గురు అన్నదమ్ములం మూడింటిలో ఎక్కుతాం. ఈ మూడు ఆగకుండా తిరుగుతుండాలి ఆకాశంలో. మాకు ఎంత శక్తి ఉండాలంటే అందరినీ ఓడించేస్తాం. మేము ఆ నగరాలు తిరుగుతుంటే ఇదో వెర్రండి, వెర్రికి హద్దుండదు అసలు. భోగం అనుభవించడానికి ఒక చోట కూర్చుని అనుభవించచ్చు పోని, అలా తిరుగుతూ అనుభవిస్తేవాడు. అంటే వాడిలా అనుభవించేవాడు ఇంకోటి లేడని ఇంకోటి అనుకోవాలి. కాబట్టి ఎందుకు అలాగా అంటే దానికి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా అంటే దానికి ఏం హేతువు లేదు. పౌడర్ రాసుకోవాలనుకున్నారనుకోండి, మీరు చాలా ఇంపోర్టెడ్ పౌడర్ డబ్బా, ఎవరి దగ్గర లేని పౌడర్ మీరు తెచ్చుకున్నారనుకోండి, సంతోషమే. మీ ఇంట్లో కూర్చుని రాసుకున్నారనుకోండి, భోగం అనుభవించారు. మీరు పౌడర్ రాసుకుంటున్నారని ఊరంతా తెలియాలని మీరు వీధి గేట్లోకి వచ్చి కూర్చుని ఏమైనా అర్థం పట్టరా అని ఇలా వేసుకుని ఇలా రాసుకుని ఆ డబ్బా ఇలా 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 అన్ని అపార్ట్మెంట్లకి చూపిస్తే ఏమనుకోవాలి దాన్ని? అప్పుడు ఎవడో మీరు అంత భాగం అనుభవిస్తున్నాడు అనుకోరు, మీ అజ్ఞానం అనుకుంటారు కదండి. హద్దులేని అజ్ఞానం చూడండి. ఇప్పుట అలా తిరుగుతూ ఉంటారు, అసలు భూమి మీద దిగరట వాళ్ళు. మేము అలా తిరుగుతూ ఉంటాం, తిరుగుతూనే భాగాలన్నీ అనుభవిస్తాం. తిరుగు కళ్ళు తిరుగుతాయి నాకే. కాబట్టి కనీసం వచ్చేయి అంటే ఎప్పుడు చచ్చిపోతారా మీరని అడిగాడు ఆయన. వాళ్ళు అది చెప్పట్లేదు. ముందు 3 నగరాలు అందులో తిరుగుతాం. సరే ఎలా చచ్చిపోతారు నేను అది అడిగాను కదా మిమ్మల్ని, చెప్తావా? ఉండు, ఎలా చచ్చిపోతాం అనుకుంటున్నావు? ఈ 3 పురాలు ఎప్పుడు ఒక గీతలోకి రాకూడదు, సరళ రేఖలోకి. అవి అలా 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 తిరుగుతూ ఉండాలి. 1000 దివ్య సంవత్సరాలకి ఒక్క క్షణం సేపు మాత్రం ఈ 3 పురాలు ఒకే సరళ రేఖలోకి వచ్చి నిలబడాలి. ఇలా నిలబడినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా పుష్కలావర్తక మేఘాలలోంచి వర్షం కురుస్తుంటే
ఇత పూర్వం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త రథం ఎక్కి ఇత పూర్వం లోకంలో ఎవరూ ఇంతకుముందు పట్టుకోనటువంటి ఒక అపూర్వమైనటువంటి ధనస్సు పట్టుకుని ఒకే బాణంతో ఒకేసారి విడిచిపెట్టి దేవతా సార్వభౌముడైన వాడు ఆ 3 పురాలు ఒక్క క్షణం ఇలా సరళరేఖలో ఉండగా కొట్టేస్తే మేము చచ్చిపోతాం. ఆ క్షణంలో ఒక్క బాణంతో అటువంటి రథం మీద అటువంటి వాడు కొట్టకపోతే మళ్ళీ మేము బతికేస్తాం. ఎంత ఇంత కాసేపట్లో ఎంత ఆలోచించారా అనుకుని మహానుభావుడు తథాస్తు. ఇప్పుడు ఇవ్వనంటే ఇంకేమైనా ఉందండి? జగత్ప్రళయమే. ఎంత పేచియో వద్దురా, నీకొచ్చింది ఇంతోటి సీటు, డొనేషన్ కడితే వచ్చిన సీట్రా, నీకెందుకురా హీరో హోండా ప్యాషన్ ప్లస్ 50,000 రా, వద్దురా అంటే అది లేకపోతే నాకు నాన్నగారు మ్యాథమెటిక్స్ ఆన్సర్లు రావట్లేదంటాడు అంతే కొడుకు. ఎంత నాకు ఇండిగ్నిఫైడ్ అండి. అందరూ వాటి మీద వస్తున్నారు, నన్ను ఎక్కించుకెడుతున్నారు వెనకాల. నాకెంత సిగ్గుచే